శైలజ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చి బాలు ఆఫీస్లోనే జాయిన్ అవుతుంది. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. నిషా బాలు మీద ప్రేమతో శైలుని ద్వేషిస్తుంటుంది. బాలు శైలుకి ఎక్కువ వర్క్ ఇచ్చి ఆనందిస్తుంటాడు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నిషా సింహాచలం హెల్ప్ అడగడంతో మొబైల్ కోసం వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నారని అబద్ధం చెప్తాడు సింహాచలం. బాలు కావాలనే శైలుకి ఎక్కువ వర్క్ ఇస్తున్నాడని శైలుకి బాస్ వల్ల తెలిసిపోతుంది. తర్వాత జరిగేది చూడండి. చూసిన చాలు. ఇదిగో ఈ ఫైల్స్ తీసుకెళ్లి త్వరగా వర్క్ చేయి. చెత్త వెదవ, అమావాస్య రోజు పుట్టిన అడ్డగాడదా నా చేత ఎంత వర్క్ చేయించాడు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. దేవుడా, ఒక్క ఛాన్స్ ఇప్పించు చాలు. ఇది నేను చేసిన ప్రాజెక్ట్ కాదే. నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది? ఓ, ఇది బాలు సార్దా. దొరికాడు, చెప్తా. ఇదేంటి, ఫైల్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది? సార్ సార్ మిమ్మల్ని ఆ ఫైల్ తీసుకుని భాస్కర్ అర్జెంట్గా ఛాంబర్కి రమ్మంటున్నారు సార్. ఆగ్రా బాబు, అదే కనపడక చేస్తున్నాను. రా, వచ్చి వెతుకు. ఏం పేరు ఉంటుంది సార్? శ్రీకృష్ణ జ్యువెలర్స్ యాడ్. అలాగేనండి. దేవుడా, నువ్వు ఇంత త్వరగా రెస్పాండ్ అవుతావనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. విడి సంగతి చెప్తా. బాలు, ఇప్పుడు నీ బాల్ నా కోర్టులో ఉంది. నీతో ఫుట్బాల్ ఆడుకుంటా. సింహాచలం. సార్, ఇందాక శైలజ కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళింది. వెళ్ళి తన దగ్గర ఉందేమో అడుగు. మళ్ళీ నేను అడిగితే బిల్డప్ కొడుతుంది. అలాగేనండి. మేడం గారు, బాలు గారు ఫైల్ ఒకటి మిస్ అయిందట. అవునా? పాప పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇమ్మాను. భలే జోకులేస్తారండి మీరు. మీ ఫైల్స్ లో ఏమైనా కలిసిపోయిందేమని ఒకసారి చెక్ చేసామన్నారు. వెతుకు. అలాగే. సారీ మేడం, మీ పని మీరు చేసుకోండి. ఓకే. సార్, అక్కడ లేదు సార్. బా, ఎక్కడ పెట్టాను? సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అలాగే సార్. బాలు సార్. వాట్ హ్యాపెండ్ బాలు? సార్, అవతల వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్కి వచ్చే టైం అయింది. ఎందుకు లేట్ చేస్తున్నావు? సార్, అది ఫైల్ మిస్ అయింది సార్. వాట్? ఫైల్ మిస్ అయిందా? ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ బాలు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? సార్, నా మెయిల్లో డూప్లికేట్ కాపీ ఉంది. జస్ట్ 10 minutes టైం ఇవ్వండి, సెట్ చేసి తీసుకొచ్చేస్తాను. సరే, ఏదో ఒకటి చేయి. 10 minutes నేను వాళ్ళని ఏదో అలా మేనేజ్ చేస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. ఓకే సార్, ఓకే. బాలుగారు, మీరు వెతికే ఫైలు ఇదేనా సార్?
యూ మరిందాక లేదు ఇప్పుడెలా వచ్చింది? ఉంది సార్, మీరే సరిగా వెతికించలేదు అంతే. మీరే వచ్చి వెతుక్కోవాల్సింది. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే రాబట్టుకోవాలి. ఓ ఇదంతా కావాలనే చేసావు కదా? ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను ఇంతసేపు టెన్షన్ పెడతావా? మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని మీ దారిలోనే నడిచాను సార్. నిన్ను మేక్ ఇట్ ఫాస్ట్. సార్ టైం వచ్చినప్పుడు నీకు చుక్కలు చూపించకపోతే నా పేరు బాలునే కదా. అయిపోయిన ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఇలాగే ఉంటది. బాలు అంట బాలు, ఇక్కడ శైలు. హాయ్ శైలజ గారు, హాయ్ అండి. ఎలా ఉందండి కొత్త ఆఫీస్? ఆ, కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా ఉందండి. ఓ గుడ్, కూర్చోండి. రేయ్ ఇంకెక్కడ బోల్డ్ చైర్స్ టేబుల్స్ ఉన్నాయి, నీ పరామర్శలాపు. మేడం గారు ఇదిగోండి మీ జ్యూస్. వద్దులేండి కార్తిక్ గారు, మీ ఫ్రెండ్ గారి కోపానికి ఈ జ్యూస్ కూడా హాట్ అయిపోతుంది. నేను అక్కడే కూర్చుంటానులే. బాలు తాగిన గ్లాస్ తీస్తుందేంటి? ఏంట్రా అది, మొహమాట లేకుండా అలా అనేసావేంటి? ఆ రాక్షస్ దగ్గర మొహమాటానికి పోతే మనకు మొగుడే కూర్చుంటుంది. ఇందాక ఫైల్ దాచేసి నన్ను ఎంత టెన్షన్ పెట్టిందనుకున్నావు? చెప్తా తన పని. ఇద్దరికిద్దరు సరిపోయారు. అదేంట్రా జ్యూస్ ఉండగా వాటర్ ఏంట్రా? వీడిచ్చే జ్యూస్ కన్నా ఈ వాటరే బెటర్. సారీ మేడం, సారీ మేడం, మేడం సారీ మేడం. ఈ బాలుగాడే కావాలని చేసుంటాడు. మేడం సారీ మేడం, ఇట్స్ ఓకే. సారీ మేడం. వెళ్ళి సరిపెట్టు తుక్కో. రే ఊరుకోరా, వింటే బాగోదు. హలో, చెప్పండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. నీ సంగతి ఇలా కాదే, అయిపోయావు ఈరోజు నా చేతుల్లో. ఇదేంటి డోర్ లాక్ అయింది? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ప్లీజ్ హెల్ప్. మొబైల్ కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఎలా?
హలో చెప్పు వరుణ్. ఏంటన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది. మీరు భోంచేసేయండి. ఓకే అన్నయ్య, ఉంటాను. త్వరగా వచ్చేసాయి. బాయ్. ఓకే బాయ్. ఛీ! ఇదా రాక్షస మొబైల్. చిచి. ఎక్కడున్నావే? ఇంత లేట్ అవుతున్నా హాస్టల్కి రాలేదేంటి? హలో స్టాప్ స్టాప్. ముందు ఫోన్ ఎవరు తీశారో తెలుసుకొని మాట్లాడు. ఎవరండి మీరు? శైలు లేదా? ఫోన్ ఆఫీస్ కెప్టేరియాలో పెట్టి ఆ మహాతల్లి ఏటెళ్ళిందో మరి. ఇంతకీ మీరు? బాలు. ఓ మీరా? సార్ తనింకా హాస్టల్కి రాలేదు. ఫోన్ కూడా మర్చిపోయిందంటున్నారు. ఏమైందో ఏమో అని చాలా టెన్షన్గా ఉంది సార్. ప్లీజ్ సార్ ఒకసారి ఆఫీస్ చుట్టుపక్కల చూడండి సార్. ఇక్కడ మీకోసం సదా మీ సేవలో అని బోర్డులు పెట్టుకుని ఎవరూ కూర్చోలేదు. అయినా ఎక్కడికి వెళ్తుంది? రోడ్డు మీద ఎవరితోనో గొడవలు పడుతూ ఉంటుంది. పొరపాటున ఎవడైనా కిడ్నాప్ చేసినా గట్టిగా గంట సేపు కూడా భరించలేక తిరిగి తీసుకొచ్చి వదిలేస్తాడులే. అదేంటి సార్ అలా అంటారు? ఫోన్ సెక్యూరిటీ గార్డ్కి ఇస్తాను, రేపు మీ ఫ్రెండ్ని కలెక్ట్ చేసుకోమనండి. జ్యూస్ మీద పడింది, ఆ తర్వాత కనిపించలేదే. ఎవరు? ప్లీజ్ ఓపెన్ ది డోర్. హలో ప్లీజ్ హెల్ప్ మీ. లాక్ వేసింది, లోపల సౌండ్ వస్తుంది. తాళం ఏంటి ఇక్కడ పడేసింది? అసలు మనిషివి కాదు, బండరాయివి. అసలు నీకు మనసు మనసాక్షి రెండూ లేవు. ఉంటే ఒక అమ్మాయిని ఒంటరిగా ఇరికించి సంతోషించేవాడివి కాదు. నీ మీద నాకు కేవలం కోపం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ద్వేషం కలుగుతుంది. I hate you, hate you, hate you. ఇదేంటి? I hate you, hate you, hate you. రే ఏంట్రా నీ గోల? నీ ఫీలింగ్స్ కి నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నయ్య. ఏడ్చావులే, ఆపు. ఏంటి విషయం? నథింగ్.
టైంని కూడా టైం లేకుండా పరిగెత్తించే నువ్వు దీనంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావంటే థింకింగ్ కాదు, సంథింగ్. కమానన్నయ్య చెప్పు. నీకెవరన్నా హెల్ప్ చేస్తే నువ్వేం చేస్తావురా? థ్యాంక్స్ చెప్తాను. టైం వచ్చినప్పుడు నేను హెల్ప్ చేస్తాను. కదా? కాని ఆ రాక్షసి నేను వెళ్ళి రక్షిస్తే చిరాగ్గా మీదపడి ఏడ్చినంతసేపు ఏడ్చి బాగా చీది చివరికి నీకు మనసు లేదు, బండరాయి, ఎక్స్ట్రా ఏవో నోటుకొచ్చిన మాటలన్నీ అందరా. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుందన్నయ్య. లేకపోతే అంత టెన్షన్ సిచ్యువేషన్లో అంతగా అవుట్ బస్ట్ అవ్వకపోవచ్చు. వచ్చాడు పెద్ద సైకాలజీ స్పెషలిస్టు, దాని గురించి నీకు తెలియదులేరా. నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదనిపిస్తుంది. నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాలేదు. మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని కెమిస్ట్రీ నడుస్తుందని నాకు అనిపిస్తుందన్నయ్య. మా ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ. మా ఇద్దరికి ఉండే ద్వేషానికి కెమిస్ట్రీ ల్యాబ్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. చిచి, అదంటేనే నాకు అసహ్యం. ఊరుకోవే. ఏం కాలేదు కదా, ఊరుకో. నాకు చిన్నప్పటి నుంచి చీకడంటే ఎంత భయమో నీకు తెలుసు కదా. అయినా అసలు వాడే మనిషే. ఒక ఆడపిల్ల మీద ఇలా పగ తెచ్చుకుంటాడా? రేపే బాస్తో వాడి మీద కంప్లైంట్ చేస్తాను. ఆఫీస్లో నేనైనా ఉండాలి, లేకపోతే వాడైనా ఉండాలి. ఆవేశపడకే. ఆవేశంలో ఆలోచించే జ్ఞానం కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించు. నిజంగా అతనే నిన్ను వాష్రూంలో లాక్ చేసుంటే తనే వచ్చి తలుపెందుకు తీస్తాడు? నాతో ఫోన్లో అంత ర్యాష్ గా మాట్లాడిన మనిషి నీకోసం ఎందుకు వెతుకుతాడు? అదంతా కాదే. నిజంగా అతనే తప్పు చేసుంటే అసలు నీ ఫోన్ ఆన్సర్ చేసేవాడే కాదు. మరి అతను కాక ఆఫీస్లో నాకు శత్రువులు ఎవరున్నారే? కొన్నిసార్లు కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు, కొన్నిసార్లు నిజాలు కనిపించకపోవచ్చు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరుగుంటుందే. సర్లే, అదంతా వదిలేసి ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. ఎంత పొగరు చూడు. ఇప్పటి వరకు ఒక్కసారి లేదు. ఈ మహాతల్లి ఏ స్కూల్లో చదివిందో. మేబీ ఆ స్కూల్లో మీకెవరైనా హెల్ప్ చేస్తే తిట్టమని చెప్పారనుకుంటా. నిజంగా మల్లిక చెప్పినట్టు తనే లాక్ చేసుంటే మళ్ళీ వచ్చి ఎందుకు సేవ్ చేస్తాడు? అతను దొరికిపోకూడదని స్మార్ట్ గా ప్లాన్ చేశాడా? ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. రాక్షసి ఎలా బయటపడింది? ఛా, ఎవరు ఆ పక్కకెళ్లకుండా రిపేర్ బోర్డు కూడా పెట్టాను కదా. ఈ పాటకి దీన్ని అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్ళుంటారనుకుంటే హ్యాపీగా కూర్చొని వర్క్ చేసుకుంటోంది. అసలు ఏం జరుగుంటుంది? మేడం గారు, ఇదిగోండి మీ ఫోన్. బాలు సార్ ఇమ్మన్నారు. నిన్న మర్చిపోయారంటగా. థ్యాంక్ యూ మేడం, నిన్న జరిగిన దానికి నిజంగా సారీ మేడం. పర్వాలేదులే, నువ్వేం కావాలని చేయలేదుగా. ఇట్స్ ఓకే. అవును మేడం, అసలు నిషా మేడం కాలు అడుపెట్టకుంటుంటే అసలు ఇలా జరిగేదే కాదు మేడం. మేడం, నాకు అర్జెంట్ పని ఉందండి, మళ్ళీ కలుస్తాను. ఆగు. ఇరుక్కుపోయిన ఇప్పుడు ఏం జరుగుతుందేమో.
ఇందాకేదో అన్నావు. ఏం లేదండి, ఏం లేదు. నిషా కాలు అడ్డు పెట్టింది అన్నావు. అబ్బబ్బే, లేదండి. నిషా గారి కాలు తగిలి అన్నాను అంతే. నిజం చెప్తావా చెప్పవా? సరే, నేనే నిషాని అడుగుతానులే. అబ్బబ్బబ్బే, మేడం, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. సామెతలాపి అసలు సంగతి చెప్పు. ఏముందండి, నిషా గారికి బాలు సార్ అంటే పిచ్చి ప్రేమండి. ఈవిడ చాలా ట్రై చేసిందండి, అయినా అక్కడ నో ఛాన్స్ అండి. ఆవిడేదో రాక్షస ప్రయత్నాల్లో ఉండగా సరిగ్గా అప్పుడే మీరొచ్చి ఆయన టీంలో జాయిన్ అయ్యారు. అందుకే ఆవిడే అన్నీ ఊహించేసుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారండి. అందుకే మీరంటే నిషా గారికి ఎక్కడ లేని కోపం అండి బాబు. మేడం, ఇదంతా చెప్పినట్టు ఎవరితో చెప్పకండి మేడం, ప్లీజ్ మేడం. చెప్పనులే, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఉంటాను మేడం. ఏంటి లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను. ఓ. నిన్న చేయలేదు కదా, అందుకే త్వరగా చేసేద్దాం అని. ఇంతకీ బాత్రూమ్ రిపేర్ అయిపోయిందా? బాత్రూంలో రిపేర్ ఏంటి? అవి బాగానే ఉన్నాయి కదా. మరి బయట రిపేర్ బోర్డు. ఇదిగో పని తప్పించుకున్నందుకు ఏవేవో సాకులు చెప్పకు. వెళ్ళు, పని చూసుకో, వెళ్ళు. అమ్మో, లక్ష్మి, ఆ? నీకు వాష్రూమ్ రిపేర్ అని ఎవరు చెప్పారు? నిన్న వాష్రూమ్ క్లీన్ చేయడానికి వస్తుంటే నిషా మేడం గారు రిపేర్ బోర్డు పెడుతూ కనిపించారమ్మా. ఏమైందమ్మా? ఏం లేదులే, నిన్న వాష్రూమ్లో వాటర్ సరిగా రాలేదు, అందుకే. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరేనమ్మా. నిషా, చెప్తా నీ సంగతి.